వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. ఈరోజు మన టాపిక్ బార్ వడ్డీ. దీన్ని మనం సరళ వడ్డీ అని కూడా అంటాం. సో బార్ వడ్డీ అంటే చూడండి ఒకసారి, సంవత్సరం ఒకసారి స్థిరమైన వడ్డీ లెక్కించే విధానాన్ని బార్ వడ్డీ అంటారు. సంవత్సరం ఒకసారి స్థిరమైన వడ్డీ లెక్కించే విధానాన్ని బార్ వడ్డీ అంటారు. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఒకసారి స్థిరమైన అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి పదాలు వాడతాము? అసలు అన్నమాట. అసలు అంటే ఏంటి? మనకు ప్రిన్సిపల్ అంటాం ఇంగ్లీష్లో, పక్కపదే మనం టీతో సూచిస్తాం. నెక్స్ట్ దీనిలో కాలము అంటాం. కాలం అంటే ఏంటి? మనకు టైం, దీన్ని మనము టీతో సూచిస్తాం. నెక్స్ట్ వడ్డీ రేటు. సో వడ్డీ రేటు మనము దీన్ని R%, రేట్ పర్సెంట్ అంటాం, దీన్ని ఆర్తో సూచిస్తాం. నెక్స్ట్ అలాగే బారు వడ్డీ లేదా సరళ వడ్డీ, దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సింపుల్ ఇంట్రెస్ట్, దీన్ని SI తో సూచిస్తాం. ఈ వర్డ్స్ మనం PTRSI గుర్తుంచుకుంటే చాలు. ఇంకోటి మొత్తము అంటే దీన్ని అమౌంట్ అంటాం ఇంగ్లీష్లో. అమౌంట్ ఎందుకంటే ఏంటంటే మనం PTR/100 వాడతాం కాబట్టి ఆ వర్డ్స్ మీకు తెలిసి ఉంటే ఈజీగా బాగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ P అంటే ఏంటి, T అంటే ఏంటి, R అంటే ఏంటిది, SI అంటే ఏంటిది మనం నేర్చుకున్నాం. ఫస్ట్ అమౌంట్ అంటే ఏంటిది? మొత్తం అంటే ఏంటిది? మళ్ళీ ఫార్ములాస్. ఒకటి, మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ వడ్డీ. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ అసలు. ఇక్కడ మనం మొత్తం అంటే ఏంటి అన్నాం? అసలు ప్లస్ వడ్డీ అన్నాం. అసలు అంటే ఏంటంటే అప్పు తీసుకున్న మొత్తాన్ని అసలు అంటారు. మనము ఇప్పుడు ఒక బ్యాంకులో 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, అంటే ఒక ఇతరుల దగ్గర 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, దాన్ని అసలు అంటాం అనమాట. దాని మీద సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడతారు ఈ బార్ వడ్డీలా. కాబట్టి 10%, 12%, 24% ఇట్లా ఉంటాయి అనమాట. దాన్ని మనము వడ్డీ రేటు అంటాం. 2 సంవత్సరాలు అయితే 2 years, దాన్ని కాలము అంటాం. ఇక్కడ మనం మొత్తం అంటే మనం అసలు ప్లస్ వడ్డీ, అసలు ఇది కూడా మొత్తం మైనస్ వడ్డీ, వడ్డీ ఇది కూడా మొత్తం మైనస్ అసలు. ఇప్పుడు మనకు వడ్డీ రేటు రూపంలో ఇస్తాడు. వడ్డీ రేటు శాతం రూపంలో ఇచ్చినప్పుడు, వడ్డీ రేటు శాతం రూపంలో ఇచ్చినప్పుడు చూద్దాం. దీన్ని మనము SI అంటే మనము బారు వడ్డీ అన్నాం. దీన్ని ఇంగ్లీష్లో SI అంటాం. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇట్లా గుర్తుంచుకోండి. PTR అంటే చాలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి PTR/100 అసలు ఇంటూ కాలం ఇంటూ వడ్డీ రేటు 100 అనమాట. నెక్స్ట్ P ఈజ్ ఈక్వల్ టు, P అంటే మనం అసలు ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. P అడిగినప్పుడు SI ఇంటూ 100/T ఇంటూ R. క్రాస్ రూట్లో వేసిన వాళ్ళకి ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు, T అంటే మనకు కాలం, T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ R. PR అని కూడా అంటాం అనమాట. దీని ఇప్పుడు కాలము అసలు. నెక్స్ట్ R వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు R% అంటాం అనమాట. R శాతం ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. ఈ యొక్క 3 ఫార్ములాస్ 1, 2, 3, 4 ఒకటి అమౌంట్ ఈ గుర్తుంచుకుంటే చాలు. SI ఈజ్ ఈక్వల్ అంటే బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్ ఏంటిది? PTR/100, P ఇంటూ T ఇంటూ 100 అనమాట. అసలు ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ అంటే SI ఇంటూ 100/T ఇంటూ
ఆర్, టీఆర్ అంటారు, టీ ఇంటూ ఆర్ అంటారు. టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఎస్ఐ ఇంటూ 100/p ఇంటూ ఆర్. వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేట్ శాతం ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎస్ఐ ఇంటూ 100/p ఇంటూ టీ. ఇది 6%. సో ఒకసారి అమౌంట్ అడుగుతారు. అమౌంట్ అంటే మొత్తం దీన్ని ఏతో సూచిస్తున్నాను. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ TR/100. సో పి ఆఫ్ 1 ప్లస్ TR/100. దీన్ని ఇప్పుడు వ్యవస్థ మనకు వడ్డీని రేట్ పర్సెంట్ రూపంలో ఇచ్చి మొత్తము అడిగినప్పుడు కదా, వడ్డీని రేట్ పర్సెంట్ ఇచ్చి మొత్తం అడిగినప్పుడు ఫార్ములా ఏంటిది పి ఆఫ్ 1 ప్లస్ TR/100 అనమాట. 1 ప్లస్ TR/100 ఈ ఫార్ములా గుర్తుంచుకుందాం. ఇంకోసారి బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100, P ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R, T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ R, వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంత మొత్తము 5 సంవత్సరాలు రెండింతలు అగును, అప్పుడు ఎంత కాలం పడుతుంది అంటారు. లేదా కొంత మొత్తము ఎన్ని సంవత్సరాల్లో 3 అగును, అప్పుడు వడ్డీ రేట్ ఎంత అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు మనం ఇట్లా చేయాలని నేర్చుకుందాం. ఇప్పుడు సీరియల్ నెంబర్లు వేసుకుంటే దీనికి 4, 5, 6, 7, 8 ఇది బాగా గుర్తుపెట్టుకొని దీని మినిమం ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఇప్పుడు మనము వడ్డీ రేట్ని 2 3 4 అయితే ఎట్లా చేస్తామో నేర్చుకుంటాం. క్లియర్ కదా? ఓకే. సో పాయింట్ నెంబర్ 9. కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనకి ఏమడుగుతున్నాండి? వడ్డీ రేట్ అడుగుతున్నాడు. కొంత మొత్తము n సంవత్సరాలలో x ఇంతలుగా మారిన వడ్డీ రేటు ఎంత? x ఇంతలు అంటే ఏంటిది? 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు, 5 ఇంతలు, 10 ఇంతలు, 50 ఇంతలు అన్నా కానీ లేయల మీద మనం చెప్పేసేయచ్చు. అంటే n సంవత్సరాలలో x ఇంతలు మారిన వడ్డీ రేటు. సో వడ్డీ రేటు R% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ x మైనస్ 1/n అనమాట. ఈ n అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ ఇయర్స్. దీన్ని t కూడా అనుకోవచ్చు, n కూడా అనుకోవచ్చు అనమాట. అంటే 6% అడుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ కొంత మొత్తము n సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఇచ్చినకు 2 ఇంతలుగా మారును అనుకో. ఇప్పుడు 100 ఇంటూ 2 మైనస్ 1/5 సంవత్సరాలు. ఇట్లా మనం ఏ ఫార్ములా 6% అడిగినప్పుడు కింద n తీసుకోవాలి. నెక్స్ట్ 10వ ఫార్ములా తీసుకుందాం. కొంత మొత్తము ఓకే. సో ఎక్స్ ఆర్ కొంత మొత్తము ఎక్స్ ఇంతలుగా మారుటకు R శాతం చొప్పున ఎన్ని సంవత్సరాలు పట్టును? ఎన్ని సంవత్సరాలు పట్టును? ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? వడ్డీ రేటు ఎంత అన్నాడు. కొంత మొత్తం x ఇంతలుగా మారుటకు R శాతం చొప్పున ఎన్ని సంవత్సరాలు పట్టును? సేమ్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ x మైనస్ 1/R శాతం. ఓకేనండి. n ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? 100 ఇంటూ x మైనస్ 1/R శాతం అన్నమాట. ఈ x అంటే ఏంటిది? 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు, 5 ఇంతలు ఇట్లా అంటాడు అనమాట. అట్లా అన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. దీనికి మీరు షార్ట్కట్లో ఇంకా షార్ట్కట్ ఫార్ములా కూడా వేస్తారు. దీనికి షార్ట్కట్ ఫార్ములా మీరు ఏం లేదు గుర్తుంచుకుంటే షార్ట్కట్ ఫార్ములా మనకు 2 ఇంతలు అన్నాడు అనుకోండి. ఎప్పుడైనా కానీ 2 ఇంతలు అనుకో R% ఈజ్ ఈక్వల్ టు 2 ఇంతలు అంటే 100/n 2 ఇంతలు అంటే. ఒకవేళ 3 ఇంతలు అనుకో 200/n. 4 ఇంతలు అనుకో 300/n. R శాతం అడిగినప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి 2 ఇంతలు అన్నప్పుడు ఒక 100 తీసేసి 100/n
ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఒక 4 ఇంతలు అంటే 300/n, ఒక 8 ఇంతలు అంటే 700/n, ఒక 100 దగ్గర ఇచ్చేస్తే 6% వస్తుంది. ఇక్కడ కూడా 2 ఇంతలు అనుకోండి, n = 100/6, 6%. ఒకవేళ 3 ఇంతలు అంటే 200/6, 4 ఇంతలు అంటే 300/6, 12 ఇంతలు అంటే 1100/6%. ఇట్లా ఏదానికన్నా చేసుకోవచ్చు. ఇది మీకు మన క్లాస్కి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాక్టీస్లో కవర్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఫార్ములాస్ అన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. బార్ వడ్డీ అంటే మనం సంవత్సరానికి ఒకసారి స్థిరమైన వడ్డీ లెక్కించే విధానాన్ని బారు వడ్డీ అంటారు. ఈ బారు వడ్డీలో మనకు వచ్చే పదాలు ఏమున్నాయి? అసలు, మొత్తము, కాలము, వడ్డీ రేటు. ఓకేనా? ఇప్పుడు మనం వడ్డీ రేటు ఇచ్చినప్పుడు బారు వడ్డీ ఏంటి ఫార్ములా? PTR/100. ఇప్పుడు మేము ఒక్కొక్క రకంగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో అసలు రూపాయలు 7,500కు 7,500పై 4 సంవత్సరాలకు 15% వడ్డీ లెక్కించిన వడ్డీ రేటుచే లెక్కించిన అయ్యే బారు వడ్డీ ఎంత? ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు? అసలు రూపాయలు 7,500పై 4 సంవత్సరాలకు 15% వడ్డీ రేటుచే లెక్కించిన వడ్డీ రేటుతో లేదా లెక్కించిన అయ్యే బారు వడ్డీ ఎంత? మనం బారు వడ్డీ అంటే ఏమన్నాం? ఎస్ఐ అన్నా బారు వడ్డీ అయినా ఒకటి కదా. సో బారు వడ్డీ SI = PTR/100. ఇక్కడ P ఎంత ఉంది ఒకసారి చూసుకోండి. 7,500 ఇంటూ T ఎంత ఉందండి? 4 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత ఉంది? 15%, 15/100. మనం ఇక్కడ 15/100 ఇంకొక 100 రాసి చాలా ఇట్లా రాస్తారు, తప్పండి. 15/100 ఇక్కడ రాసిన, 15/100 అక్కడ రాసిన ఒకటే. సో కాబట్టి మనం కట్ చేసుకునేటప్పుడు 2 0 క్యాన్సల్. ఇది 75 ఇంటూ 15 60. సో కాబట్టి 0 30 0 చిత్రం 3 6 42 3 45. ఇదేంటిది? మనకు బారు వడ్డీ లేదా సరళ వడ్డీ ఇది 4,500 సో బారు వడ్డీ అంటే మనం బారు వడ్డీ లేదా SI = PTR/100. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి. మనకు అసలు ఇచ్చాడు, వడ్డీ రేట్ ఇచ్చాడు, కాలం ఇచ్చాడు. కాబట్టి మనం బారు వడ్డీ కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా మనం PTR/100 అదే అప్లై చేస్తే ఆన్సర్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో ఒకసారి చేద్దాం. అసలు రూపాయలు 8,000పై అసలు రూపాయలు 8,000పై 3.5 సంవత్సరాలకు ఓకేనా 12%తో అయ్యే సరళ వడ్డీ ఎంత? సరళ వడ్డీ అన్న బారు వడ్డీ అన్న ఒకటే. సరళ వడ్డీ ఎంత అంటే క్వశ్చన్ ఒకసారి. అసలు ఎంత? 5,000 రూపాయలు. కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. వడ్డీ రేటు 12%. అయితే తో అయ్యే సరళ వడ్డీ ఎంత? సరళ వడ్డీ అంటే ఏంటిది? SI లేదా బారు వడ్డీ లేదా SI = PTR/100. P ఎంత అండి? ఇక్కడ మనకు 8,000 రూపాయలు. ఇక్కడ వడ్డీ కాలం ఎంత ఇచ్చిండు? 3.5 సంవత్సరం. 3/1/2 ఇంటూ వడ్డీ రేట్ ఎంత? 12. చాలా మంది 12 రాసి ఇట్లా 100 రాస్తారు. అట్లా కన్ఫ్యూజ్ అనిపిస్తే డైరెక్ట్ 12 కింద 100 రాసేయండి. మీరు ఎట్లా రాసినా ఒకటే. 12 కింద 100 రాస్తే ఇట్లా తీసుకొని మనం పైకి తీసుకొస్తాం. లేదా 12/100 రాస్తే మీకు 12% 12/100 రాసినా ఒకటే. సో ఇప్పుడు మనం గమనిస్తే ఈ 8,000 ఇంటూ
3.5 సంవత్సరాలు. 3.5 అంటే ఎంత? 2 వల్ల 6, 6 ఒకటి 7. అంటే దీన్ని మిశ్రమ భిన్నం మార్చుకుంటే సాధారణ భిన్నంకు 7/2 సంవత్సరాలు ఇంటూ 12/100. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఇది 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలలు. ఈ 6 నెలలను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని భాగాలలో? 12 భాగాలు. అంటే 12 6 అంటే 6 ఒకట్ల 6 ఎంత? 2 వల్ల 6, 2 వల్ల 7. అంటే ఇది మిశ్రమ భిన్నాన్ని సాధారణ భిన్నంతో మార్చడం అంటారు అనమాట దీన్ని. కాబట్టి 2 వల్ల 6 ఒకటి 7/2 అయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తే ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇవి 2 ఒకట్ల 2 6 12. ఇప్పుడు మనం గురించాలి. సో 7 6 ఎంత? 42. అంటే ఇది ఈక్వల్ టు 80 ఇంటూ 42 అనుకోవచ్చు కదా. 7 6 42 ఒకటి ఇది ఈక్వల్ టు 0 8 2 16 1 8 32 1 33 ఇది ఈక్వల్ టు 3360 రూపాయలు. 3360 రూపాయలు. ఏంటిది? బారు వడ్డీ. మనం కొంచెం జాగ్రత్తగా, ఏం లేదు ఇక్కడ 3.5 సంవత్సరాలు ఇచ్చాడు కదా, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 3.5 సంవత్సరాలు 2 వల్ల 6 ఒకటి 7 మిశ్రమ భిన్నానికి మార్చుకుందాం. అలా కూడా వేసుకోవాలి. 3.5/10 రాసిన ఆన్సర్ వస్తుంది. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లనే తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. సో 3వ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 5 సంవత్సరాలకు 8% అయ్యే బారు వడ్డీ 2000 అయినా అసలు ఎంత? ఒకసారి గమనిస్తున్నాం ఇక్కడ 5 సంవత్సరాలకు, ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు 8% అయ్యే బారు వడ్డీ. అంటే ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు? బారు వడ్డీ ఇచ్చిండు. ఏం అనుకోమన్నాడు? అసలు కనుక్కోమన్నాడు. అసలు అంటే ఏమనుకున్నాం మనం? పి అన్నాం, ప్రిన్సిపల్. అసలు అంటే అసలు అన్నా పి అన్న ఒకటి. కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. ఈ SI ఏమనుకున్నాం మనం? వడ్డీ ఇంటూ 100 బై టైం అంటే కాలం, ఇది కూడా 6 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు SI మనం తీసుకోవాలా? 2000 ఇంటూ 100 బై కాలం ఎంత? 5 సంవత్సరాలు ఇంటూ 8. కట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి? అసలు. అసలు అంటే ఏంటిది? మనం అప్పు తీసుకున్న భాగం, అప్పు తీసుకున్న మొత్తం అన్నమాట. కాబట్టి కట్ చేస్తే 5 ఒకట్ల 5 4 20. దీన్ని 400 అవుతుంది. 8 ఒకట్ల ఇది 5, ఇది 0. ఇది ఈక్వల్ టు 5000 రూపాయలు. ఈ 5000 ఏంటిది? మొత్తం అసలు అప్పు తీసుకున్న మొత్తం. అంటే అప్పు తీసుకున్న భాగం ఏంటంటే 5000 రూపాయలకు 2000 రూపాయలు వడ్డీ. ఎన్ని సంవత్సరాల? 5 సంవత్సరాలు. ఎంత శాతంతో? 8%. ఇట్లా మనం ఒక క్వశ్చన్ చూసేటప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ మనకు అసలు ఇచ్చి వడ్డీ కనుక్కోమన్నాడు. ఇప్పుడేం కనుక్కోమంటున్నాడు? వడ్డీ ఇచ్చి అసలు కనుక్కోమంటున్నాడు అనమాట. మీరు ఇట్లా చేసుకోవచ్చు. క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. సో 2.5 సంవత్సరాలకు 12% అయ్యే బారు వడ్డీ 2400 రూపాయలు. 2400 అయినా అసలు ఎంత? సేమ్ క్వశ్చన్. ఇంతకు క్వశ్చన్ మనకు అసలు ఎంత అన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అసలు ఎంత. అసలు అంటే పి. అసలు ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/T ఇంటూ R. నేను SI ఎంత అంటే మనకు 2400 2400 ఇంటూ 100 బై, సో టైం ఎంత ఇచ్చిండు? 2.5 అంటే 2.5 నుంచి రాసుకోండి ఇంటూ 12% అంటే 12. చాలా మంది 12% 12/100 రాస్తారు. అదండి ఈ 12/100, ఈ 100 మీకు వచ్చినట్టే, మనం కన్ఫ్యూజ్ కాదు. ఇది డైరెక్ట్ చాప్టర్ కోసం రాస్తుంది. ఈ 100 కింద నుంచి పైకి పోయిందని అర్థం. కాబట్టి
ఈ 2.5 ఏం చేసుకోవాలా డీటెయిల్గా రాస్తున్నాను నేను, కావాలి మీకు. ఇంటూ 100/2 2 4 5 5/2 ఇంటూ 12. ఈ 2 పోతుంది పైకి పోతుంది, అంటే ఇలా కట్ చేసుకోవచ్చు. 2 1 2 6 కట్ చేయొచ్చు. కానీ మీరు పైకి తీసుకుపోండి, అవాయిడ్ చేసుకోండి. దాంతో మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట క్వశ్చన్. అందులో 2400 ఇంటూ 100/5 ఇంటూ 12 ఇంటూ ఈ 2 పైకి తీసుకొచ్చుకోండి. అంటే మనం కట్ చేస్తే 2 1 2 6 కట్ చేస్తాము, 2 1 2 6 కట్ చేస్తాం, ఇట్లా ఇట్లా అంతే వస్తుంది. కానీ ఎప్పుడు కట్ కాకపోతే ఒకవేళ 5/7 అనుకోండి, ఈ 7 12 కట్ చేస్తే చేయాలి. కాబట్టి 7ని పై తీసుకొని బాగుంటుంది. అందువల్ల ఇక్కడ పండుగ మాత్రం పైకి అన్నీ తీసుకోవచ్చు, కట్ అని వేసుకోవచ్చు. నేను కట్ చేస్తున్నాను తీసుకోబోతున్నాను కాబట్టి మీరు కూడా చేసుకోకండి. 12 2 1 2 6 6 1 6 4 400 5 1 5 8 అంటే 80 ఈజ్ ఈక్వల్ టు 8000. సో ఇది మనం 8000 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. ఒకసారి 5వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5వ క్వశ్చన్ ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 5. అసలు రూపాయలు 6000పై అసలు రూపాయలు 6000పై 3 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాల 4 నెలలకు అయ్యే వడ్డీ 3000 రూపాయలు అయినా వడ్డీ రేటు ఎంత? అసలు రూపాయలు 6000పై 3 సంవత్సరాల 4 నెలలకు అయ్యే వడ్డీ 3000 అయినా వడ్డీ రేట్ అడుగుతున్నాము. వడ్డీ రేట్ అంటే ఏంటి? R అన్నమాట కదా. సో R% ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా ఫార్ములా SI ఇంటూ 100/P ఇంటూ T. P అంటే అసలు, R అంటే వడ్డీ రేటు. కాబట్టి SI ఎంత ఇచ్చిన మనకి 3000 ఇంటూ 100/P ఎంత? అసలు 6000 ఇంటూ 3 సంవత్సరాల 4 నెలలు. ఎప్పుడైనా 3.4 అని రాస్తారు చాలా మంది, తప్పండి. ఈ 3000 3.4 3 సంవత్సరాల 4 నెలలు అంటే 4/12 రాసుకోవాలి. ఈ 4 నెలలు అనేది ఎన్ని నెలలు? 4 నెలలు 12 నెలలు 4. ఈ 12 నెలల 4 నెలలు ఎందుకు అనుకుంటున్నాం అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కడుతున్నాము. 12 నెలలకు 4 నెలలు మాత్రమే పూర్తయింది కాబట్టి 4 నెలల వడ్డీ తీసుకోవాలి. కాబట్టి 4/12. దీన్ని మనము కట్ చేస్తే 4 1 4 4 వల్ల 12. దీన్ని ఏమైనా రాసుకుంటున్నాం ఇప్పుడు? 3000 ఇంటూ 100/6000 ఇంటూ 3 వల్ల 9 1 10. మిశ్రమ భిన్నం నుంచి సాధారణ భిన్నంకి మార్చుకోవాలి. 10/3. నేను ఒక స్టెప్ మీకు కావాలని ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే నేను 13 అంటే తీసుకుపోయి తెలుసుకో ఈజీ అవుతుంది. కానీ 3 కట్ కూడా వేసుకోవచ్చు. కట్ చేసుకుందాము, మరి ఒకసారి కట్ చేసుకుందాం అంటే 3 1 3 2. అప్పుడు మనకు 3000 ఇంటూ 100/2 కాదు 2000 ఇంటూ 10 అనమాట. ఇవి 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సర్. ఈ 0 క్యాన్సర్. 2 1 2 5. ఇప్పుడు 5 ఇంటూ 3 ఎంత? 15%. సో మనకు క్వశ్చన్ నెంబర్ 5 వడ్డీ రేట్ అడిగింది కాబట్టి వడ్డీ రేట్ ఈక్వల్ టు 15% అనేది కరెక్ట్. క్లియర్గా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. బాగా 1 2 సార్లు మీరు రివ్యూ చేసి చూసుకోండి కావాలంటే. కానీ ఇలాంటి 3 సంవత్సరాల 4 నెలలు వచ్చినప్పుడు మీరు 3 years 4/12 అని తీసుకొని 4 1 4 3. అప్పుడు 3 వల్ల 9 1 10. ఇట్లా మిశ్రమం వినాక మార్చుకోవాలి. 10/3ని కట్ చేసుకోవచ్చు, లేదా మీది తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీతో తీసుకోండి ఏమనేది. కానీ ఈ భిన్నాన్ని మాత్రం తప్పు చేయొద్దు. ఎక్కువ మంది తప్పు చేసేది ఇప్పుడే 3 సంవత్సరాలు 4 నెలలు ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలా నాకు అవసరం లేదు అని అనుకుంటారు. కొంచెం 1 2 సార్లు వీడియో చూసినా నేర్చుకోండి. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 6. 6వ క్వశ్చన్లో చూద్దాం ఒకసారి. అసలు రూపాయలు 5000పై ఇంత 5000 అన్నమాట.
5,000పై 4 సంవత్సరాల 3 నెలలకు, ఓకే, అప్పుడు 3 సంవత్సరాలు 4 నెలలు అంటే 4 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాల 3 నెలలు 3 నెలలకు, ఓకేనా, 4 సంవత్సరాల 3 నెలలకు అయ్యే వడ్డీ 4,250 అయినా వడ్డీ రేటు ఎంత? సేమ్ క్వశ్చన్, వడ్డీ రేటు ఎంత అంటే అసలు రూపాయలు 5,000పై 4 సంవత్సరాల 3 నెలలకు అయ్యే వడ్డీ 4,250 అయినా వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు ఫార్ములా ఏంటండి? వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు లేదా R% ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ T. అంటే SI ఎంత మనకి ఇక్కడ? 4,250. కాబట్టి 4,250 ఇంటూ 100 అసలు ఎంత? 5,000. కాబట్టి 5,000 ఇంటూ కాలం ఎంత? 3 నెలలు అంటే 4 సంవత్సరాల 3 నెలలు. దీన్ని ఏమన్నాము? 3/12 రాసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఈ కాలం దగ్గర కన్ఫ్యూజ్ అవ్వదండి. 4 సంవత్సరాల 3 నెలలు అనగానే 4 సంవత్సరాల 3 నెలలు అవుట్ ఆఫ్ 12 నెలలు. దీన్ని కొట్టేస్తే లేదా మిశ్రమాన్ని మార్చుకుంటే 3 1 3 4. ఇది ఏమైనా రాసుకోవచ్చు మనము. సో 4,250 ఇంటూ 100/5,000 ఇంటూ 4 16 17/4. దీన్ని 4ని పైకి తీసుకోవాలి. అవునా? 4ని పైకి తీసుకోబోతున్నా, చూసుకోండి. అప్పుడు మనం కట్ చేద్దాం. ఇక 3 సున్నాలు 2 సున్నాలు 1 0. సో 5 × 40 5 × 25. ఇప్పుడు 17 ఎక్కువ వస్తే 17తో పోతుంది. 17 1 17 5 85 ఈజ్ ఈక్వల్ టు 5 × 4 ఎంత? 20%. 20% టక 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 చేయగలిగేటట్టు స్థాయి తెచ్చుకోవాలన్నమాట. వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడేంటి ఫార్ములా? PTR/100. P ఎంత? 4,250 ఇంటూ 100/5,000 ఇంటూ 4 ఇక్కడ తప్పు చేయొద్దు, జాగ్రత్త. క్వశ్చన్ నెంబర్ 7. అసలు రూపాయలు 6,400పై అసలు రూపాయలు 6,400పై 12% చొప్పున 12.5% అదే వడ్డీ 12 చొప్పున అయ్యే వడ్డీ 2,000. అయ్యే వడ్డీ 2,000 అయినా కాలం ఎంత? ఇక్కడ క్వశ్చన్ అండి. అసలు రూపాయలు 6,400పై 12.5% చొప్పున అయ్యే వడ్డీ 2,000 అయినా కాలం ఎంత? కాలం అడుగుతున్నాం. కాలం అంటే ఏంటి? T ఈజ్ ఈక్వల్ టు SI ఇంటూ 100/P ఇంటూ R. SI ఎంత మనకి ఇక్కడ? 2,000. 2,000 ఇంటూ 100/, సో P ఎంత మనకు? 6,400 ఇంటూ వడ్డీ రేటు 12.5%. ఇప్పుడు ఇక్కడ శాతం ఉంది కదా అని చాలా మంది ఏం చేస్తారంటే కింద మళ్ళీ ఒక 100 వేస్తారు. 100 వేయాలంటే ఈ మీద 100నే ఈ శాతం పోతుంది అనమాట. కాబట్టి 2,000 ఇంటూ 100/6,400 ఇంటూ 25/2. ఈ 2ని పైకి తీసుకోవాలి. ఇంకొక స్టెప్ వేస్తున్నా, చూడండి జాగ్రత్తగా. అప్పుడు 2,000 ఇంటూ 100/6,400 ఇంటూ 25 ఇంటూ 2/1. అప్పుడు మనకు 2 సున్నాలు 2 సున్నాలు 25 1 25 25 4 100. అట్లా కటింగ్ జాగ్రత్త చేయాలి. నెక్స్ట్ 4తో పోతుంది కదా. ఇక 4 1 4 4 6 24 2 1 2 8. ఇప్పుడు 20/8 వచ్చింది. అంటే దీన్ని కట్ చేస్తే 4 5 20 4 2 8. ఇక 4 5 20 4 2 8.
అంటే 5/2. దీన్ని మనం మిశ్రమంగా మార్చుకుంటే 2 2 4 1 ఈక్వల్ టు 2.5 సంవత్సరాలు. 2వ సంవత్సరం ఎట్లా వచ్చింది? టైం అంటే 2 సంవత్సరాల 6 నెలలు. 2 సంవత్సరాల 6 నెలలు. ఇట్లా ఏ క్వశ్చన్ టైం అడిగినా, వడ్డీ రేట్ అడిగినా, కాలం అడిగినా ఏదైనా టక్క 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 చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. అసలు రూపాయలు 1800పై 1800పై కదా 1800పై 16.2/3%. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చేయాలి. అందరూ 10%, 12%, 5% అంటే ఎవరైనా చేస్తారు. అట్లా ఇష్టం వినాలు ఇచ్చినట్టు 16.2/3% చొప్పున అయ్యే వడ్డీ 1050 1050 అన్నమాట వడ్డీ అయినా అవుటకు అయినా కాలం ఎంత? అవుటకు ఎంత కాలం పట్టును? క్వశ్చన్ మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. అసలు రూపాయలు 1800పై 16.2/3% చొప్పున వడ్డీ అయ్యే వడ్డీ 1050 అవుటకు కాలం ఎంత కాలం పట్టును? కాలం అంటే టీ కదా. ఇది ఈక్వల్ SI × 100/P × R. ఇటు పోయి ఇదే ఫార్ములాస్ ఉంటాయి, ఏముండవు. SI ఎంత మనకు 1050 ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఎంత 1800 ఇంటూ వడ్డీ రేటు 16.2/3. దీన్ని మిశ్రమ భిన్నం నుంచి సాధారణ భిన్నంకు మార్చుకోవాలి మనం. కాబట్టి 1050 ఇంటూ 100/1800 ఇంటూ 1642 50/3. మీరు ఇది కట్ చేయండి, లేకపోతే 3 పై తీసుకోండి. సో మీకు 10 తీసుకోవడమే మంచి సేఫ్టీ. అందుకోసం ఇక్కడ కటింగ్ అయినా కానీ మనం పైకి తీసుకోవద్దు. మీరు కూడా చూడండి 1800 ఇంటూ 50 ఈ 3 పై తీసుకోకపోతే ఇక్కడ వచ్చేస్తుంది. కట్ చేద్దాం. కట్ చేస్తే 2 0 1 2 1 1 1 2 3 1 2 3 కట్ అయిపోయింది. 5తో కట్ చేస్తుంది దీన్ని. కాబట్టి 5 1 5 5 2 10 5 1 5. ఇప్పుడు 21/18 కాబట్టి 3తో కట్ చేద్దాం. 3 7 21 3 6 18. ఇప్పుడు మనకు కింద 6 ఉంది, మీద 3 ఉంది కాబట్టి 3 1 3 2. ఇప్పుడు 7/2 వచ్చింది. 7/2 అంటే ఇది ఈక్వల్ టు 2 3 6 1 అంటే 3.5 సంవత్సరాలు. ఏం చెప్పండి? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల 6 నెలలు అని అర్థం. ఓకేనా? సో ఇట్లా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే జాగ్రత్తగా సో వడ్డీ రేట్ ఎంత ఇచ్చిండు, ప్రసలు ఎంత ఇచ్చిండు చూసుకొని చేయాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అసలు రూపాయలు 12,000పై 12% చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే మొత్తం ఎంత? మొత్తం అంటే ఏమనుకున్నాం మనము? అసలు ప్లస్ వడ్డీ కదా. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి రావాలి. డైరెక్ట్ మొత్తం ఒక ఫార్ములా ఇచ్చాను మనం కదా. మొత్తం ఇది ఈక్వల్ టు దీన్ని ఏదో అనుకున్నాం కాబట్టి P(1 + TR/100). సో P(1 + TR/100). కాబట్టి ఇది ఈక్వల్ టు P ఎంత మనకి 12,000 అనమాట. 12,000 ఇంటూ 1 + T ఎంత 3 సంవత్సరాలు ఇంటూ వడ్డీ రేట్ ఎంత 12/100. సో ఇప్పుడు మనకు P అంటే 12,000 ఇంటూ 1 + 3 ఇంటూ 12/100. ఇప్పుడు ఏం చేస్తాం మనం? 12,000 ఇంటూ 12 3 36 అనమాట. 3 12 36 1 + 36/100. ఇప్పుడు మనకి 12,000 ఇంటూ 100 1 100 100 + 36 100 36/100. సో కట్ చేయాలి. ఇప్పుడు 2 0 2 0 కనుక 120 ఇంటూ 136 డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. 0 0 12 6 72 2 7 13 36 36 7 43 చెప్పిన 4 12 12 10 అంటే 16,320.
అంటే 12 into 136 16,320. ఈ 16,320 ఏంటిది? మొత్తం అనమాట. మొత్తం అంటే ఏంటిది? అసలు ప్లస్ వడ్డీ. 12,000 అసలు అంటే 4,320 వడ్డీ అనమాట. ఇట్లా చేస్తాం. మీరు షార్ట్ కట్ కోసం చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు అసలు 100% అనుకుంటే కూడా మీరు సింపుల్గా వేసుకోవచ్చు. ఎప్పుడు మీరు షార్ట్ కట్ ఒకసారి రాసుకోండి, చూడండి ఒకసారి షార్ట్ కట్. ఇట్లా క్వశ్చన్స్ మనం ఇంటి మీద క్వశ్చన్ చేయొద్దు. అసలు ఎప్పుడు కూడా 100% సమానం అనుకోవాలి. అసలు ఎంత అనుకోవాలి? 100% అనుకోవాలి. ఈ 100% ఈజ్వల్ ఎంత? 12,000 అనమాట. అసలు 12,000 కాబట్టి 100% ఈజ్వల్ 12,000 అయితే ఈ వడ్డీ ఎంత ఇచ్చిండు మనకు? 12% ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చిండు? 3 సంవత్సరాలకు ఇచ్చిండు. అంటే ఒక సంవత్సరానికి 12% అయితే 3 సంవత్సరాలు ఎంత? 36%. అంటే ఈ 36% ఏంటి మనకు? వడ్డీ. సో 36% వడ్డీ ప్లస్ 100 అంటే వడ్డీ 36, అసలు 100. 100 ప్లస్ 36 ఎంత? 136. కాబట్టి మొత్తం ఉంది. కాబట్టి మొత్తం ఈజ్ ఈక్వల్ టు 136% ఈజ్ ఈక్వల్ టు ఎంత? బస్ ఇదంతా ఫార్ములా. మిమ్మల్ని ఫార్ములా మర్చిపోతారు, గుర్తుండదు అనుకుంటే మీరు అసలు ఎప్పుడు 100% అనుకోండి. ఇంట్లో బార్వాటిలా 100%కు 12,000 అయితే 136. ఈ 136 ఎట్లా వచ్చిందండి? 12% 3 సంవత్సరాలు అంటే 1236. ఈ 36 వడ్డీ, అసలు 100. 100 ప్లస్ 36 136. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ అనుకున్నాం కదా, అట్లా అనమాట. సో కాబట్టి 136/100 ఇంటూ 12,000 కట్ చేస్తే 2 సున్నాలు 2 సున్నాలు ఈజ్ ఈక్వల్ టు 16,320. ఇట్లా మీరు షార్ట్ కట్లో చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ అన్ని చేయాలి. ఇంకా మీరు ఒకవేళ 12,000 మీద 3 సంవత్సరాలు వడ్డీ కట్టుకొని దాని కలిగిన ఆన్సర్ వస్తుంది. కానీ ఇట్లా చేయండి షార్ట్ కట్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. 10వ క్వశ్చన్లో 4 సంవత్సరాలకు 15% చొప్పున 15% వడ్డీ రేటుతో 15% వడ్డీ రేటుతో అయ్యే మొత్తం ఇది ఈక్వల్ టు మొత్తము 1920 1920. ఓకే. అయినా అసలు ఎంత? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ ఉంది? 4 సంవత్సరాలకు 15% వడ్డీ రేటుతో అయ్యే మొత్తము 1920. అయినా అసలు ఎంత? ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్విస్టింగ్ ఉంది. మొత్తం ఇచ్చిండు, అసలు అడుగుతుంది. దీని ఫార్ములా ఏమనుకుంటున్నాము? సో అసలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు కదా, మొత్తం ఈజ్ ఈక్వల్ టు సో P of 1 plus TR/100 ఈజ్ ఈక్వల్ టు TR/100 అన్న, లేదా P of 1 plus TR/100 ఈజ్ ఈక్వల్ టు మొత్తం అన్న ఒకటి, ఇట్లన్నా అట్లన్నా ఒకటి. కాబట్టి మొత్తం ఈజ్ ఈక్వల్ టు P of 1 plus TR/100. మొత్తం అంటే ఏ అన్నమాట. ఈ P ఎంత ఇచ్చిండు? PL ఇదే కావాలా. కాబట్టి P of 1 plus T ఎంత? 4 సంవత్సరాలు. వడ్డీ రేట్ ఎంత? 15% బై 100 ఈజ్ ఈక్వల్ టు తెలియదు. సో 1920 కరెక్ట్. 1920. అప్పుడు P of 100 15 అంటే 1 ప్లస్ 60/100 ఈజ్ ఈక్వల్ టు 1920. దెన్ P of ఈజ్ ఈక్వల్ టు 160/100 ఈజ్ ఈక్వల్ టు 1920. Then P is equal to 1920 into 100. ఈ 100 అడిగితే గుణకారం అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు బయటకు పోతే గుణకారం అవుతుంది, ఇది కిందికి వస్తుంది. అప్పుడు 160. అప్పుడు P is equal to 0 క్యాన్సల్. 16 1 16 16 32 ఈజ్ ఈక్వల్ టు 1200. అంటే అసలు 1200 రూపాయలు ఏమైంది? 1920 రూపాయలు అయింది. ఎందుకు ఎట్లా అయిందంటే 15% 4% చెప్పండి. నాకు ఈ ఫార్ములా గుర్తుండదు, నేను మర్చిపోతా అనుకునే వాళ్ళకు మీకు షార్ట్ కట్ చెప్తా, చూడండి ఒకసారి. షార్ట్ కట్ ఎట్లా చేయాలి? మీరు ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పిన అసలును లేదా ప్రిన్సిపల్ను ఎంత అనుకుంటారో 100% అనుకోవాలి. అది ఏమని ఇట్లని చెప్పాలి. మొత్తం ఏమవుతుంది? అసలు ప్లస్ వడ్డీ అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ అంటే
4 సంవత్సరాలకు 15% చొప్పున ఏంటిది 60% అవుతుంది. 60 + 100 ఎంత? 160 అనమాట. సో 160%. ఇప్పుడు క్వశ్చన్లో మనం ఒకసారి ఆగి చూడండి. ఇలా అసలు ఇచ్చిండా మొత్తం ఇచ్చిండా? మొత్తం ఇచ్చిండు. అంటే 160 = 1920 అయితే 100కి ఎంత? సింపుల్. 100/160 × 1920 కాబట్టి 150 కట్ చేద్దాం. 0 0 11 16 16 32 1200. క్లియర్? ఇట్లా షార్ట్ కట్ చేయండి. ఈ పద్ధతి తెలుసుకోవాలా, కానీ మనం చేసేది మాత్రం ఇది కూడా రాయదు. ఇది ఒకటే స్టెప్ రాసుకోవాలి, ఆన్సర్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చాలా టైం సేఫ్ అవుతుంది. టక 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 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 11. మూడు సంవత్సరాలకు 16%తో అయ్యే మొత్తం అంటే ఏంటి? అసలు ప్లస్ వడ్డీ 7,400 అయినా అసలు ఎంత? ఇప్పటిలాగానే సేమ్ క్వశ్చన్ అనమాట. ఇది ఫస్ట్ షార్ట్ కట్ చేద్దాం, తర్వాత మెథడ్ చేద్దాం. ఎందుకంటే మనం ఫస్ట్ షార్ట్ కట్ తెలవాలి. అంటే 3 సంవత్సరాలకు 16%తో అయ్యే మొత్తం 7,400 అయినా అసలు ఎంత? ఫార్ములా చెప్పుకుంటే ఫార్ములా, లేదంటే అసలు ఎంత అనుకుంటాం? ఇప్పుడు మనము 100% సమానం కదా, 100%. అసలు మొత్తం ఎంత అవుతుంది? మొత్తం = 3 సంవత్సరాలు 16%. 16 ఎంత? 48. 48 + 100 148 అంటే 148 ఏంటిది? ఇది మొత్తం. సో అయ్యే మొత్తం ఇచ్చింది కాబట్టి 140%కు 7,400 రూపాయలు అయితే 100కు ఎంత? 100 ఏంటి వరకు అసలు కాబట్టి 100/148 × 7,400 కట్ చేస్తే ఈ 100 సులుడు 74 1 74 2 2 1 2 50 5,000. ఈ విధంగా మీరు షార్ట్ కట్ చేయొచ్చు. లేదా ఫార్ములా వేస్తే చేస్తారు PR1 + TR/100 A దగ్గర 7,400 పెట్టండి. ఇట్లా ఆన్సర్ మనకు వచ్చేస్తాం. కానీ మొత్తం మీరు షార్ట్ కట్ చేయడమే మంచిది. ఇలా ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోండి. మీకు ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 12. అసలు రూపాయలు 1,500పై 3 సంవత్సరాలకు ఓకే. సో అసలు రూపాయలు 1,500 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ భేదము 13 రూపాయల 50 పైసలు. కొంచెం కాంప్లికేట్ క్వశ్చన్ అనమాట. 13 రూపాయలు అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత శాతము? ఇది క్వశ్చన్ బాగా చూడండి. అసలు రూపాయలు 1,500పై వచ్చే వడ్డీ భేదము, వడ్డీలో భేదము 13 రూపాయల 50 పైసలు అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత? అంటే ఒక వ్యక్తికి ఇప్పుడు ఏం చేస్తుందంటే 1,500 రూపాయలను 3 సంవత్సరాలకు ఇచ్చిండు, ఇద్దరికి ఇచ్చిండు అనమాట. వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చే వడ్డీ భేదం ఎంత ఇచ్చిండు? 13 రూపాయల 50 పైసలు ఇచ్చిండు. అప్పుడు వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత? అంటే వడ్డీ రేట్లు భేదం ఉండడం వల్ల వచ్చింది కదా. ఒక్కళ్ళ వడ్డీకి ఇస్తే పాటలు ఏమనుకున్నాం? PTR/100.
ఇద్దరికి వడ్డీకి ఇస్తే ఏంటి ఫార్ములా PTR/100 ప్లస్ PTR/100. భేదం అంటే ఎంత? సో PTR/100 మైనస్ PTR/100 ఈజ్ ఈక్వల్ టు వడ్డీల భేదము ₹13.50. మరి ఇక్కడ R లేదు కాబట్టి R అడిగింది కాబట్టి R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం, R1 మైనస్ R2 అనమాట. P ఎంత మనకు 1500, రెండిట్లో సమానం ఉంది, ఇంటూ T ఎంత 3 సంవత్సరాలు ఇంటూ R1/100 మైనస్ 1500 ఇంటూ 3 ఇంటూ R2/100 ఈజ్ ఈక్వల్ టు ₹13.50 కదా. ఇప్పుడు కట్ చేసి 2 zeros 2 zeros, ఇందులో 15 మూడు ఎంత 45, 45 R1 మైనస్ 45 R2 ఈజ్ ఈక్వల్ టు ₹13.50. దీన్ని 13.50 అన్న 13.5 అన్న ఒకటి. పాయింట్ తర్వాత ఒక విలువ తర్వాత ఉన్న సున్నాలకు విలువ ఉండదు కాబట్టి ఈ 45 కామన్ తీసుకుందాం. 45 ఇంటూ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 13.5. భేదం అడిగింది కాబట్టి R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 13.5/45. ఇప్పుడు కట్ చేస్తే ఈ పాయింట్ కూడా ఏం చేయాలా? ఒక 0 పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? కింద పెట్టుకోవాలన్నమాట. బ్యాలెన్స్ అయితే 450 లేదా పక్కకు రాస్తాను మీకు. ఇక్కడ 135/450. ఎట్లా వచ్చింది 450 అంటే ఈ చుక్క డెసిమల్ పాయింట్ పోవాలంటే కింద దశాంశ స్థానం కోసం 0 పెట్టాలన్నమాట. అప్పుడు కట్ చేస్తే 15 9 135, 15 3 45, 3 3 9, 3 10 30 ఈజ్ ఈక్వల్ టు 0.3%. రెండు వడ్డీల మధ్య భేదము ఎంత అంటే అసలు ₹1500పై వచ్చే వడ్డీ భేదము ₹13.50. అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత శాతము? క్వశ్చన్స్ జాగ్రత్త తీసుకొని చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ కాంప్లికేట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం షార్ట్కట్లో చేయాలంటే ఏం లేదు. PTR/100 అంటే 15 అంటే 15 3 45 ఇంటూ డైరెక్ట్ ఇక్కడ ఒకటి స్టెప్ కూడా రాసుకోవచ్చు. R1 మైనస్ R2 ఇది ఈక్వల్ టు 13.5 కాబట్టి పాయింట్ ఇవ్వాలంటే 0 పెట్టారు కాబట్టి 135/450, 15 9 15 ముళ్ళ 3 10 3 ముళ్ళ ఇది ఈక్వల్ టు 0.3% ఉంటాం. కొంచెం అనుభవం తర్వాత ఈ షార్ట్ కట్ అర్థమవుతుంది. ఫస్ట్ ఇట్లా డీటెయిల్గా 1 2 సార్లు 3 సార్లు చేసి చూడండి, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము చేస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 13. 13వ క్వశ్చన్ చేస్తున్నాం. అసలు ₹500పై అన్నమాట. 500పై వడ్డీల మధ్య భేదము, వడ్డీల మధ్య సేమ్ క్వశ్చన్, మధ్య భేదము డిఫరెన్స్ 2.5 అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత శాతం? వడ్డీ రేట్ల మధ్య భేదం ఎంత శాతము? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. అసలు ₹500పై వడ్డీల మధ్య భేదము ₹2.50 లేదా 2.5 అయినా 2 ఒకటి అయినా వడ్డీ రేట్ల మధ్య భేదం అసలు 500. ఇక్కడ మనం చేస్తే సేమ్ PTR/100 మైనస్ PTR/100 భేదం అనగా మైనస్ అని గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇది ఈక్వల్ టు ఎంత? 2.5. P ఎంత? 500 అనమాట. 500 ఇంటూ అంటే 2 సంవత్సరాలు 500పై వడ్డీ రేట్ల మధ్య భేదం 2.5 అయినా 2 సంవత్సరాలు ఇవ్వాలి. ఇక్కడ వడ్డీపై 2 సంవత్సరాలకు అని ఇవ్వాలి. 2 ఇంటూ R1/100 మైనస్ 500 ఇంటూ 2 ఇంటూ R2/100 ఈజ్ ఈక్వల్ టు 2.5. అసలు ₹500పై
వడ్డీల మధ్య భేదం 2.5. 2 సంవత్సరాలకు వడ్డీల మధ్య భేదం 2 సంవత్సరాలకు మనం రాసుకొని 2.5 అని రాసుకోవాలి. అయితే 0 2 సున్నాలు 2 సున్నాలు 2 5 ఎంత 10 10 ఇంటూ R1 మైనస్ R2 ఒక స్టెప్ వేసినాం. ఇది నేర్చుకున్నాం కదా. R1 మైనస్ R2 10 కామన్ తీసుకోవాలన్నాం కదా. ఈజ్ ఈక్వల్ టు 2.5. దెన్ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 2.5/10. సో 2.5/10 ఉన్నప్పుడు ఇలా 2.5 కదా, ఈ పాయింట్ వాటి కింద 0 పెట్టుకోవాలి. అప్పుడు 25 ఏమవుతుంది 100 అవుతుంది అనమాట. ఈ పాయింట్ వాటి కింద 0 పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0.25%. ఏంటిది ఇది? వడ్డీల మధ్య భేదము. 2 సంవత్సరాలకు వడ్డీల మధ్య భేదం ఈజ్ ఈక్వల్ టు 0.25%. క్లియర్? ఇప్పుడు మనము నేర్చుకుంటున్నాం క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్. కొంత సొమ్ము ఓకే 4% వడ్డీ రేటుతో 4% వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాలకు రెండింతలు లగును. క్వశ్చన్ బాగుంది కదా. అంటే ఇక్కడ ఏంది? కొంత సొమ్ము అంటే ఎంతలో తెలియదు. 10,000 5,000 20,000 30,000 ఏమన్నా ఉండండి, మనం ఏం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలకు రెండింతలు లగును అంటే మనము ఫార్ములా రాస్తున్నాం. కొంత సొమ్ము ఎక్సింతలగుటకు 4%తో ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నాం. అప్పుడు ఎన్ ఈక్వల్ ఏమనుకున్నాం ఫార్ములా? n is equal to 100 into x minus 1/r%. ఇక్కడ x దగ్గర ఎన్నింతలైంది? రెండింతలైంది. ఒకవేళ 3 ఇంతలు అయితే 3 పెట్టుకుంటాము, 2 ఇంతలైంది కాబట్టి 2 పెట్టుకుంటాం. కాబట్టి 100 into 2 minus 1/r. r ఎంత? 4%. 4/100 రాయద్దిగా. దీన్ని 100/4. ఎందుకంటే 2 minus 1 ఎంత? 1 into 100 100 100/4 is equal to 25 సంవత్సరాలు. ఇంకా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ మన స్టైల్ ఇది కాదు, షార్ట్ కట్లో చేయాలి. ఎప్పుడైనా n is equal to 2 సంవత్సరాలు అంటే ఏమని చెప్పిన మనం 100/r is equal to 100/4 is equal to 25 సంవత్సరాలు. ఇట్లా రాసుకోవాలి షార్ట్ కట్. ఇదేంటి షార్ట్ కట్. ఇట్లా ఎప్పుడైనా రెండింతలు అంటే 100/6, 3 ఇంతలు అంటే అనుకున్నాం 200/6, 8 ఇంతలు అంటే 700/6, 6 ఇంతలు అంటే 500/6. ఒక 100 ఎన్ని ఇంతలు అంటే అంతకు ఒక 100 తక్కువ వేయాలన్నమాట. 29 ఇంతలు అంటే 2800/6 అట్లా. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. కొంత సొమ్ము 10 సంవత్సరాలలో మూడింతలైన 10 సంవత్సరాలు మూడింతలు అయినా వడ్డీ రేటు ఎంత? అంతమంది క్వశ్చన్ ఏమడిగిండు? వడ్డీ రేటు ఎంత? అక్కడ ఏమడిగిండు? సంవత్సరం అడిగిండు. ఇక్కడ వడ్డీ రేటు కూడా మనం డైరెక్ట్ ఫార్మేషన్ 6% ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఓకే x మైనస్ 1/n అన్నమాట. అప్పుడు 100 ఇంటూ ఎన్ని ఇంతలు? 3 ఇంతలు. అంటే 3 మైనస్ 1/n. n ఎంత? 10 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2/10 ఈజ్ ఈక్వల్ టు 20%. ఇలా చేసుకోవచ్చు షార్ట్ కట్. ఒకసారి షార్ట్ కట్ కూడా మీరు చూసుకోండి. షార్ట్ కట్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో మూడింతలు అంటే ఎంత దాకా వేయాలి మనం? 100 దాకా వేయాలి. కాబట్టి
సో R% is equal to 200/n లేదా 200/10. కట్ చేస్తే 20%. ఇది ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు, ఇది వేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా మర్చిపోయినా టెన్షన్ లేదు, ఒక 100 దాకా వేస్తే చాలన్నమాట. క్లియర్? సో ఇక్కడ కొంత సొమ్ము రెండింతలు ఒకటి 7 సంవత్సరాలు పట్టును, అయినా 4 ఒకటి 8 సంవత్సరాలు పట్టు. కొంచెం బాగుంటుంది. 2 ఒకటి 7 ఏళ్ళు పట్టిందట, 4 ఒకటి అంటే మనకి ఎప్పుడైనా కానీ 2 ఒక ఫార్ములా షార్ట్కట్ ఏం చెప్పుకున్నాము, 2 ఒకటకు ఆన్సర్ 2 ఒకటకు ఏమనుకున్నాం 100/n అనమాట. 2 ఒకటి ఫార్మ్ ఏంటి 100/n అంటే 100 ఎంత 100 ఇది 2 6% అనుకున్నాం. 6% is equal to 100/n అంటే దీన్ని 100/7 రాసుకోవచ్చు కదా. ఈ 100/7 ఏంటిది వడ్డీ శాతం అనుకుంటాం, 6%. 2 ఇప్పుడు గెలిగింది 4 ఒకటకు ఎన్ని సంవత్సరాలు పట్టును. ఇక్కడ మనం 4 ఒకటకు కాలము n is equal to ఏంటి 300/6. 300/6% తీసుకుంటాం కదా. ఇప్పుడు మనము 300/6% ఎంత 100/7 కదా. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు, ఇప్పుడు 300/100 ఇంటూ ఏమని చెప్పిన ఈ 7 తీసుకోమని చెప్పిన 7/1. 2 0 క్యాన్సల్ ఇస్ ఈక్వల్ టు 21 సంవత్సరాలు. చెప్పండి ఒకసారి 21 సంవత్సరాలు అంటే కొంచెం కాంప్లికేటెడ్ అండి. కొంత సొమ్ము 2 ఒకటి 7 సంవత్సరాలు పట్టును, అయినా 4 ఒకటి 8 సంవత్సరాలు పట్టును. 2 ఒకటి వడ్డీ రేటు కనుక్కోవాలి. ఈ 2 ఒకటి వడ్డీ రేటు కనుక్కుంటే ఎంత వచ్చింది 100/7 వచ్చింది. కొట్టేవలసిన అవసరం లేదు, భిన్నంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. 100/7 వచ్చింది. ఈ 100/7 వడ్డీ శాతం అనుకుంటే 4 ఒకటకు n ఫార్ములా 300/6 షార్ట్కట్ మనం చెప్పుకున్నాం కదా. ఒక 100 తగ్గాలి 300/6. ఈ 6 దగ్గర రాసుకోవాలి 100/7 రాసుకోవాలి అంటే 300/100/7. ఇక్కడ 300/100 7 మనం పైకి తీసుకుపోయినాం. 2 0 క్యాన్సల్ 7 వల్ల 21. సో 21 సంవత్సరాలు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. కొంత సొమ్ము 5.5 సంవత్సరాలలో 2 5.5 సంవత్సరాలు 2 అవుతాడ 2 అగును. అయినా ఎన్ని సంవత్సరాలలో ఓకే 2 అగును. ఎన్ని సంవత్సరాలు 5 అగును. ఇంకా మనం కొంచెం ఉంటుంది 5.5 సంవత్సరాలు 2 అవుతుందంట. అయితే 5 ఒకటకు ఎన్ని సంవత్సరాలు పట్టును కదా. ఇక్కడ క్వశ్చన్ మనం 5 ఒకటి కనుక్కుంది కాబట్టి ఫస్ట్ ఏం 2 ఏం ఇస్తాం వడ్డీ కనుక్కోవాలి. 2 ఒకటకు ఆన్సర్. సో 2 ఒకటకు వడ్డీ రేటు శాతం is equal to 100/r. 100/n కదా n is equal to 100/5.5 అని రాసుకోవాలన్నమాట. 100/5.5. దీన్ని 5.5 మనం మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని సాధారణ భిన్నంగా రాసుకుంటే 100/2 5 11/5. ఇప్పుడు మనము ఎన్ని సంవత్సరాలు 5 ఒకటకు కదా 5 లేదా 5 ఓకే 5 అగుటకు n is equal to 400/r. అంటే 100 తక్కువ ఎలా ఉన్నది షార్ట్కట్ 100 అట్లా అనవద్ద. ఇప్పుడు 400/100/11/2 అనమాట.
ఇప్పుడు దీన్ని తీసుకుపోయి పైకి తీసుకుపోయేటప్పుడు 400/100 ఇంటూ 11/2 ఇది పైకి పోతుంది. అప్పుడు 2 0 క్యాన్సర్, 2 1 2 2 ఇది ఈక్వల్ టు 22 సంవత్సరాలు. చెప్పాలి ఎంత? 22 years. ఇక్కడ మన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏం ఉండదు. ఇట్లాంటి క్వశ్చన్ చాలా మందికి ఇబ్బంది. ఎంతోమంది ఎన్ని టాపిక్ చేసినప్పటికీ ఇట్లా ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, 5.5 సంవత్సరాలు ఇచ్చిండు, ఎట్లా చేయాలి దీన్ని అని చాలా మంది పెద్ద పెద్ద ప్రాబ్లం అయింది. అందుకే మీకు ఇక్కడ క్వశ్చన్లో మన టార్గెట్ ఒకటే, మీకు అన్ని రకాల మోడల్స్ను పరిచయం చేయాలా, వీలైన ఎక్కువ క్వశ్చన్స్ చెప్పాలా అనే ఉద్దేశంతోనే మీకు ఇట్లాంటి మోడల్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసి 18 కొంత సొమ్ము మూడింతలు అగుటకు 8 సంవత్సరాలు పట్టును. 8 సంవత్సరాలు పట్టును. మూడింతలు అగుటకు 8 సంవత్సరాలు అయినా 6 ఇంతలు అగుటకు 6 ఇంతలు అగుటకు ఎంత కాలం పట్టును? కొంత సొమ్ము మూడింతలకు ఏమిటి? మూడింతలు అగుటకు వాట్ డైరెక్ట్ ఫార్మాట్ ఇది ఆన్సర్. మూడింతలు అగుటకు వడ్డీ రేటు శాతం ఈజ్ ఈక్వల్ టు 200/n. కాబట్టి n దగ్గర ఏమో రాసుకుంటాం 200/8. ఈ వడ్డీ రేట్ వచ్చేసింది. కట్టేయాల్సిన అవసరం లేదు, మనం అదే పోతుంది. 6 ఇంతలు అగుటకు n ఈజ్ ఈక్వల్ టు 500/6. n ఈజ్ ఈక్వల్ టు 500/6 విలువ ఎంత? 200/8. దీని ఏమో రాసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 500/200 ఇంటూ 8/1. సో 2 0 2 0 2 1 2 4 ఇది ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 20 సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని ఎన్ని అంటుండో దానికంటే ఒక 100 తక్కువ చేస్తే ఏ క్వశ్చన్ ఆన్సర్ టక్క చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 19. సో క్వశ్చన్ నెంబర్ 19. బారు వడ్డీ అసలులో 1/4 వంతు. అంటే అసలులో 1/4 వంతు ఏంటి? బారు వడ్డీ. వడ్డీ రేటు కాలంనకు సమానము అయినా వడ్డీ రేటు ఎంత శాతము? ఎంత శాతము? ఒకసారి క్వశ్చన్ బాగా కాంప్లికేటెడ్ అండి, జాగ్రత్త. ఇక్కడ ఇచ్చింది ఏంది, మనం అడిగింది ఏంది? బారు వడ్డీ అసలు 1/4 వంతు, వడ్డీ కాలంలో సమానం అయిన వడ్డీ రేటు ఎంత? అసలు ఇచ్చిండా? లేదు. కాలం ఇచ్చిండా? లేదు. వడ్డీ రేటు ఇచ్చిండా? లేదు. వడ్డీ ఇచ్చిండా? లేదు. ఏం లేదు. కానీ ఆన్సర్ అనుకోవాలి. అంటే ఇది ఒక క్లూ మాత్రం ఇచ్చిండు. అసలులో ఎంత? 1/4 వంతు. అసలు మనం పి అనుకుంటే బారు వడ్డీ ఫార్ములా ఏంటి? SI ఈజ్ ఈక్వల్ టు PTR/100 నేర్చుకున్నాం. ఇప్పుడు బారు వడ్డీ ఎంత? 1/4 వంతు. దీనిలా పీలా అంటే P ఇంటూ 1/4. 1/4 తో P అని రాసుకోవచ్చు కదా. 1/4 తో P ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ T లేదా P ఇంటూ R ఇంటూ R/100.
ఇక్కడ పీటీ 60 కదా, ఆర్ ఎందుకు రాసుకున్నాను అని డౌట్ వస్తుంది మనకు. ఎందుకంటే వడ్డీ రేటు కాలమునకు సమానం. చెప్పండి ఒకసారి, వడ్డీ రేటు కాలమునకు సమానం అంటే ఇక్కడ 2 ఆర్ అని అనుకోండి, ఇక్కడ 2 టీ అని అనుకోండి. మన క్వశ్చన్లో ఏమడిగిండు, వడ్డీ రేటు శాతం అడిగిండు. వడ్డీ రేట్ అడిగినప్పుడు 2 ఆర్ అనుకోండి, అప్పుడు కట్ చేస్తే ఈబీ క్యాన్సల్. ఆర్ ఇంటూ ఆర్ ఏంటి, R². R² = 100/4. దీని R² = 4 1 4 25. R² = 25 అయితే R ఏమవుతుంది, √25 లేదా R = 5%. ఇట్లా మనం చాలా జాగ్రత్తగా చక్కగా చేయాలండి. ఇట్లా క్వశ్చన్స్ ఎగ్జామ్లలో వచ్చి ఇట్లాంటి క్వశ్చన్స్ పీటీ 60/100 అనేటువంటి సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వరు, కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ అండి. అసలు రూపాయలు 3200లో కొంత సొమ్ము 10%తోనూ మిగతాది 12%తో ఒక సంవత్సరంలో వడ్డీ ఇచ్చిన మొత్తం అయ్యే వడ్డీ, మొత్తం వచ్చే వడ్డీ లేదా మొత్తం వచ్చిన వడ్డీ అయ్యే వడ్డీ 300 అయినా 10% రేటుతో ఇచ్చిన అసలు ఎంత అని అడుగుతున్నాను. ఇక్కడ ఒక్కరికి మనం అప్పు తీస్తే పీటీ 60 అంటాం. ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ ఇచ్చాము. ఎంత ఇచ్చినాము, 3200. అంటే ఒకటేసారి 3200 ఒక క్యాండిడేట్ ఇస్తే ఇక్కడ మనం వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో 3200 రూపాయలు ఇద్దరికి ఇచ్చినాం. అంటే 3200 ఫస్ట్ క్యాండిడేట్ ఏకు 1000 ఇచ్చినాం అనుకో, బీకి ఎంత ఇస్తాం అప్పుడు 2200 ఇస్తాం. ఎందుకంటే 1000 పోగా మిగతా ఇస్తాం అనమాట. ఇది ఒక 2000 ఇచ్చినాం అనుకో, ఈయనకి ఎంత ఇస్తాం అప్పుడు మనము ఇక్కడ 1200 ఇస్తాం. ఇది 2000 ప్లస్ 1200 మొత్తం కలిసి 3200. అంటే ఇద్దరు కలిసి ఇచ్చిన మొత్తం ఎంత, 3200 మాత్రమే. ఈ 3200 ఇద్దరికి ఇచ్చింది, ఏకి బీకి ఇచ్చి అనుకుందాం. ఒక్కరికి ఇస్తే పర్లేదు పీటీ 60/100, ఇద్దరికి ఇస్తే పీటీ 60/100 ప్లస్ పీటీ 60/100. ఇద్దరికి వచ్చిన వడ్డీ ఎంత, 100 ప్లస్ పీటీ 60/100 = 360. ఈ పీ ఎంత మనకి ఇక్కడ తెలియదు, ఇద్దరు 10%తో అడిగింది కాబట్టి 10% ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఎక్స్ ఇంటూ 1 ఇయర్ కాబట్టి 1 × 10/100 ప్లస్ ఇప్పుడు 3600కి వెళ్ళి ఎక్స్ తీసేయాలి, మిగతా 12% కాబట్టి 3600 మైనస్ 3600 కదా, సరే 200 3200 మైనస్ ఎక్స్ కదా, ఎక్స్ ఇంటూ 1 × 12/100 ఇది = 360 రూపాయలు ఇద్దరి మీద వచ్చిన వడ్డీ. ఇది ఎక్స్ అంటే వేయిస్తే 2200 అనమాట. ఇది మిగతాది ఇప్పుడు అడిగిద్దాం. 10 × x ఎంత, 10x. 10/100 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1200 1200 12 × 4 2 12 32 38400 మైనస్ 12x/100 ఇది = 360. 360 ఇద్దరు వచ్చిన వడ్డీ. కాబట్టి ఇక్కడ కాసా ఎంత, రెండుకి 100 కాసా వస్తుంది, ఎల్సిఎం కాసా అంట కదా. ఈ 10x ఈ 12x కాబట్టి 10x మైనస్ 12x ఒక దగ్గర తీసుకొచ్చిన ఎక్స్ని ప్లస్ 38400 ఇది = 360 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ 10x మైనస్ 2x ఇక్కడ పక్క రాస్తుందా చూడండి. మైనస్ 2x ఇది = ఈ 38,000 మైనస్ 2x ప్లస్ 38,400 ఇది = 360 × 100. ఈ 100 తీసుకుపోయినాం అనమాట. ఇప్పుడు మనం పైన చేసుకుంటున్నాం. మైనస్ 2x కదా, మైనస్ 2x ప్లస్ 38,400 ఇది = 36,000. అంటే ఇక్కడ 360 × 100 36,000. ఇది అనుకోండి వద్దాం. మైనస్ 2x ప్లస్ ఇది = 36,000 మైనస్ 38,400 మైనస్ 2x ఇది = ఇక్కడ 38,000 2000 మైనస్ 2,400. ఇక్కడ 38,000 36,000 తీసేస్తే మైనస్, అప్పుడు ఈ మైనస్ క్యాన్సల్. x ఇది = 2400/2. x ఇది = ఎంత, 1200. అంటే x అంటే ఏంటిది, 10% చొప్పున 1200 రూపాయలు అప్పు ఇచ్చినాం అనమాట. 1200 రూపాయలు అప్పు ఇచ్చినాం. దీంట్లో వేసుకో అంటే ఇటు క్వశ్చన్లు వచ్చిన మొత్తం కొంచెం పెద్ద క్వశ్చన్లు అండి, జాగ్రత్తగా చూసుకోవాలా. సో ఒక్కొక్కసారి ముగ్గురికి ఇస్తాడు. ముగ్గురికి ఇస్తే పీటీ 60/100 ప్లస్ పీటీ 60/100 ప్లస్ పీటీ ముగ్గురు అలా ఏం లేదు.
పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ టాపిక్ అర్థం చేసుకుంటే చాలా మంచి టాపిక్, చిన్న టాపిక్, కంపల్సరీ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా ఈ అన్ని టాపిక్లు మనకు కవర్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ అర్థమెటిక్ని ఒక్క సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్ని సబ్జెక్టుల మీద మీకు చాలా గ్రిప్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ల మీద మీకు ఫుల్ హోప్ వస్తుంది, ఫస్ట్ నమ్మకం వస్తుంది కదా. అందుకోసం ఈ రెగ్యులర్గా సత్య ఐఏఎస్ అకాడమిక్ క్లాసెస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీకు తగినంత న్యాయం 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.